ఈ చిన్న డివైస్ నా లాంగ్ రైడ్స్ ని, నా గ్రూప్ రైడ్స్ ని చాలా ఈజీ చేసింది. దీని పేరు వచ్చేసి ఇడెల్ C9 Pro. ఇది నా లాంగ్ రైడ్స్ లో వాడినా అండ్ నా గ్రూప్ రైడ్ లో వాడినా అండ్ ఇది రైన్ రోడ్స్ లో కూడా వాడినా నేను. నాకు ఏ ప్రాబ్లం రాలేదు. దగ్గర 9 months నుంచి యూజ్ చేస్తున్నా నేను. దీంట్లో ప్రాబ్లం వచ్చిందంటే ఇంటర్కామ్ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా బటన్స్ ఉంటాయి. ఈ బటన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇంటర్కామ్ మోడ్ ఆన్ చేయడానికి అండ్ ఇది సౌండ్స్ పెంచడానికి తగ్గించడానికి అండ్ ఇది సిరి అసిస్టెంట్ ఐఫోన్ ఉంటే అండ్ ఇది నొక్కితే గూగుల్ అసిస్టెంట్స్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. ఇది ఈ నుంచి మనం ఛార్జింగ్ పెట్టాలి. సి టైప్ ఇది అండ్ దీనికి వచ్చిన కేబుల్ యూజ్ చేయాలి. వేరే కేబుల్ యూజ్ చేస్తే అసలు ఛార్జింగ్ ఎక్కదు. అండ్ ఇది ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఈ పోర్ట్ ని చిన్న సిలికాన్ రబ్బర్ తోటి క్లోజ్ చేయాలి, లేకపోతే వాటర్ వెళ్తుంది. నాకు ఒకసారి నా రైడ్స్ లో ఇది వాటర్ పోయింది. మళ్ళీ ఇదంతా ఇప్పేసి నేను క్లీన్ చేసుకుంటే అప్పుడు నడిచింది. అండ్ దీంతో పాటు మనకి స్పీకర్స్ వస్తాయి, 2 స్పీకర్లు వస్తాయి అండ్ మైక్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి నా హెల్మెట్ అండ్ నా హెల్మెట్ లో ఇక్కడ ఒక స్పీకర్ ఇన్స్టాల్ చేసిన అండ్ ఇట్ సైడ్ ఒక స్పీకర్ ఇన్స్టాల్ చేసిన అండ్ ఇక్కడ ఒక మనకి మైక్ కూడా వస్తాయి. 2 మైక్స్ వస్తాయి, హార్డ్ మైక్ అండ్ ఈ సాఫ్ట్ మైక్ వస్తుంది. నేను హార్డ్ మైక్ ఇన్స్టాల్ చేసిన. ఇది నా మైక్ లాస్ట్ రేస్ ఇన్స్టాల్ చేసిన. అండ్ దీనికి చిన్న బ్రాకెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి బ్రాకెట్. దీనికి మనం ఆ డివైస్ అయితే పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి సి టైప్ కేబుల్. ఇదే ఇప్పుడు ఇంటర్కామ్ కి ఇన్సర్ట్ చేయాలి మనం. ఈ సి టైప్ కేబుల్ అనేది స్పీకర్ అండ్ మైక్ 2 కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఇట్లా హెల్మెట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. మ్యూజిక్ గానీ కాల్ గానీ అన్ని యూజ్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇది గ్లౌజెస్ వేసుకున్నాక కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈ బటన్స్ అనేది మనకి మీరు ఫీల్ అవుతారు ఈ బటన్స్ ని ప్రెస్ చేసేటప్పుడు. ఇది వచ్చేసి మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 days హ్యాపీగా యూజ్ చేయొచ్చు. 24 hours మీకు ఛార్జింగ్ ప్రాబ్లం అయితే ఉండదు ఈ డివైస్ తోటి. అండ్ ఇది నాకు తెలిసి ఇప్పుడు 2400 సంథింగ్ ఎంతో ఉంది. నేను కొన్నప్పుడు ఈ డివైస్ వచ్చేసి 2600 ఉంది. ప్రైస్ అటు ఇటు డ్రాప్ అవుతుంటది. అమెజాన్ లో 2000 కూడా దొరుకుతుంది అప్పుడప్పుడు. అండ్ ఇది 2000 లో ద బెస్ట్ ఇంటర్కామ్. ఇది ఇంటర్కామ్ అంటే చాలా మంది బ్లూటూత్ కూడా అంటారు, ఎందుకంటే ఇది ఇంటర్కామ్ ఫ్యూచర్ కూడా ఉంది. దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏమన్నా ఉందంటే ఈ ఇంటర్కామ్ మోడ్ మీరు ఎప్పుడైతే ఆన్ చేసి వేరే రైడర్ తోటి కనెక్ట్ అవుతారో అది హార్డ్లీ 50 meters దాకానే కనెక్ట్ అవుతుంది. ఆ 50 meters రేంజ్ లోనే మంచిగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మీ అదర్ ఫ్రెండ్ రైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దూరం పోతే డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అది ఒక్కటి నచ్చలేదు దీంట్లో. అండ్ మిగతా అదంతా సూపర్. అసలుకి ఇన్ 2000 లో ఈ స్పీకర్స్ ఏదైతే ఇచ్చిరో, మైక్ ఏదైతే ఇచ్చిరో మంచి క్వాలిటీ. ఈ 2000 బడ్జెట్ లో మరీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మీరు సాంగ్స్ వింటే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ బేస్ అన్ని క్లారిటీ ఉంటుంది. అండ్ మీరు 100 speed లో కానీ 90 speed లో కానీ కాల్ మాట్లాడినా కానీ ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. నేను హార్డ్ మైక్ యూజ్ చేసిన. అండ్ హెల్మెట్ కూడా నీట్గా ఉండాలి. హెల్మెట్ లూజ్ ఉంటే గాలి అనేది లోపలికి ఎక్కువ వస్తుంది కదా, దాని వల్ల కూడా నాయిస్ అయితే వస్తుంది. యూజ్ చేసేది ఎగ్జార్ అపెక్స్ హెల్మెట్. సో నాకైతే నాయిస్ అయితే ఏం రాదు. నేను మోస్ట్లీ హెల్మెట్ నేను బ్లాగింగ్ కోసమే యూజ్ చేస్తా. అందుకే నాకు నాయిస్ రావద్దని చెప్పేసి నేను హెల్మెట్ తీసుకున్నా. కొందరిది లూజ్ హెల్మెట్ ఉంటుంది, ఈ డివైస్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నా కానీ కూడా నాయిస్ అయితే వస్తుంది. అందుకని హెల్మెట్ అయితే టైట్ ఉండాలి. టైట్ ఉంటే మీకు నాయిస్ అనేది రాదు. ఈవెన్ 100 speed లో మాట్లాడినా. దీని గురించి డీటెయిల్ గా నేను ఎట్లయితే ఇన్స్టాల్ చేసిన హెల్మెట్ లో అండ్ ఇది రియల్ టెస్ట్ అయితే చేసిన నేను. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంటుంది. ఛానల్ లింక్ వచ్చేసి నా బయోలో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇది మీకు కొనాలనుకుంటే కింద లింక్ అని కామెంట్ చేయండి, నేనే మీకు DM చేస్తా.